ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఐ విల్ సింగ్ ఎ లార్డ్ ఆఫ్ దై మెర్సీ ఇన్ ద మార్నింగ్. 59వ దావీదు కీర్తన 16వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలము దావీదు మాటల ద్వారా దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. శత్రువుల చేత చుట్టబడిన సమయంలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎంతో నమ్మకంతో, సడలని విశ్వాసముతో నడిచి వచ్చిన ఆశీర్వాదపు అనుభవాల నుండి సాక్షార్థమైన మాటలు. దేవా, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. శత్రువులు పొంచి ఉన్న నేపథ్యంలో, అననుకూల సమయాలలో దేవుని సహాయము కొరకు విశ్వాస సహితమైన ప్రకటన చేస్తున్నాడు. దేవుని కార్యాల పట్ల, ఆయన నడిపింపు పట్ల, ఆయన ప్రణాళికల పట్ల ఎంత ఖచ్చితమైన నమ్మకమో. ఉదయమున నీ కృపను బట్టి ఉత్సాహగానము చేసేదను. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నిన్ను ప్రేమించి దేవుడు నీకిచ్చిన మరి ఒక నూతన ఉదయాన్ని బట్టి నీవు ఎలాగూ ప్రతిస్పందిస్తున్నావు? కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అనానుకూల పరిస్థితులు కూడా మనకి ఉన్నాయి. అవన్నీ దాటి వస్తున్న నేపథ్యమే. మన చుట్టూ అనేక ప్రశ్నలు, అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు కలిగించే పరిస్థితులు, సవాళ్లు మధ్య నీవు చుట్టబడి ఉండొచ్చు. నీ విశ్వాసం, నీ ప్రార్థన ఈ ఉదయకాలం ఏమై ఉన్నదో ఆలోచన చేద్దాం. లేఖనమంటుంది, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఉదయములోనికి ప్రవేశించటానికి కలిగిన నిరీక్షణ పలుకులివి. సాయంకాలము ఏడ్పును బట్టి కృంగిపోయే మాటలు కాదు. శ్రమలో శత్రువుల చేత ఆవరింపబడిన సమయంలో సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రంతా నన్ను శోధించిన నేను నమ్మిన దేవుడు, నన్ను విడువని ఎడబాయని దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు కష్టమైన, క్లిష్టమైన పరిస్థితుల్లో నన్ను దాటించి ఉదయములోనికి ప్రవేశింపచేస్తాడు. మామూలు ఉదయం కాదు, సంతోషము కలుగు చేసే ఉదయములోనికి దేవుడు నిన్ను ప్రవేశింపచేస్తాడు. ఎంత ప్రగాఢమైన విశ్వాసమో ఈ మాటల వెనుక. నీ విశ్వాసం ఎంత దృఢమైనదిగా ఉండాలో ఈ మాటల ద్వారా దేవుడు నీకు నేర్పిస్తూ ఉన్నాడు. పరిస్థితులను చూసి, ప్రభావాలను చూసి, నీకు ఆటంకముగా ఉన్న ప్రతి నేపథ్యాన్ని చూసి నువ్వు కృంగిపోయి దేవునికి దూరంగా జరిగిపోతున్నావేమో. నీ జీవితంలో దేవుడు ఒక ఉదయాన్ని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అది సంతోషము కలుగు చేసే ఉదయమని నువ్వు నమ్మగలవా? ఈ ఉదయకాల సమయం నీకు సంతోషము కలగాలని, నువ్వు దీవించబడాలని, నీ జీవితంలోనికి నూతన దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నీ సాక్ష్యం ఏ విధముగా ఉన్నదో ఆలోచన చేయి. దావీదు సాక్ష్యాన్ని గమనిద్దాం. నీ కృపను బట్టి అని మాట్లాడుతున్నాడు. నా కృప నిన్ను విడిచిపోదు అని ఎంత స్పష్టమైన విశ్వాసమో, నిరీక్షణతో అంటున్నాడు, నేను ఉత్సాహ గానము చేసేదను.
కష్టమైన క్లిష్టమైన పరిస్థితులలో దేవుని కృపను జ్ఞాపకము చేసుకొని ఉత్సాహగానము చేయగలిగిన విశ్వాసము పితరుడైన దావీదుది. మన పరిస్థితులు ఒకసారి పరీక్షించి చూద్దాం. శ్రమలు, అనారోగ్యం, తీరికలేని పరిస్థితులు, శత్రువులైన చుట్టూ బలంగా ఉండగా నీ పితరుడైన దావీదు నుండి ఆయన మాట్లాడిన నమ్మకం, ఆయన సాక్ష్యముగా పలికిన ఆ నమ్మకం నీవు కలిగి ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ కష్టమైన క్లిష్టమైన సమయాలలో నీవు ఒంటరి వాడవు కావు. విడిచిపోని కృపలతో నిన్ను కప్పి ఉంచి నీ నోట క్రొత్త గీతాన్ని, కృతజ్ఞత కలిగిన గీతాన్ని ఉంచుతాడు ఆయన. శ్రమలో నుండి నిన్ను విడిపించి ఆయన గొప్ప చేయబోతున్నాడు. అటువంటి విశ్వాసము కలిగిన వారమై దావీదు మాటల చేత బలపరచబడి దేవుడు సూటిగా నేను హెచ్చరిస్తున్న నేపథ్యంలో మనం సరిచేసుకొని ప్రగాఢమైన, సంపూర్ణమైన, దృఢమైన విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. నువ్వు అనుగ్రహించిన ఈ నూతన దినములో, ఈ ఉదయకాలములో నీ కృపను బట్టి ఉత్సాహగానము చేసే విశ్వాసము మాలో పెంపొందించండి. అనేకమైన పరిస్థితుల చేత, ప్రభావాల చేత మేము బలహీనులమై నీకు దూరంగా జరిగిపోతున్న నేపథ్యంలో మీరు మాట్లాడిన మాటలు మా హృదయంలో మేము భద్రపరచుకొని నీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా బలపడి దీవించబడలాగున సహాయము దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.